ఒక మంచి సిటీ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను వీరికి తెలియజేస్తున్నా అధ్యక్ష నేను ఇంత మునిపే చెప్పాను ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ జరగాలి ఇటీవల కాలంలో చాలా మంది ఆ రోజు నేను కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో హైదరాబాద్ను అభివృద్ధి చేశాం హైదరాబాద్ అభివృద్ధి అయిన తర్వాత ఈ రోజు హైదరాబాద్లో ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి సంపద పెరిగింది అయితే ఈ రోజు విభజన జరిగిన తర్వాత కొంతమంది నన్ను విమర్శించారు మీరు ఆ రోజు గాని కరెక్ట్ గా చేసుంటే చాలా బాగుందని విమర్శించారు కానీ వాస్తవాలు తెలియకుండా ఆ రోజు హైదరాబాద్ డెవలప్ చేయకుండా ఇంకో ప్రాంతానికి పోయినా ఇమిడియట్ గా డెవలప్మెంట్ అయ్యేది కాదు హైదరాబాద్ డెవలప్ చేసి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి అవుతాయనుకున్నాం అంతలోకే ఎన్నికలు రావడం తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఎన్ని జరిగే దశ కానీ ఆ రోజు నేను అభివృద్ధి చేశాను కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉందంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అయితే అధ్యక్ష ప్లీజ్ ఈరోజు అధ్యక్ష నేను ఈ విషయాలన్నీ కూడా మొదటి నుంచి ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను మొట్టమొదటిసారిగా తిరుపతిలో లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టి అక్కడ నేను ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం అది అయిన తర్వాత గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ దగ్గర ప్రమాణ స్వీకారం చేయడం అది అవుతానే విశాఖపట్నంలో తొలి కేబినెట్ మీటింగ్ పెట్టి ఉత్తరాంధ్రను కూడా తగిన ప్రాతినిధ్యం చెప్పడం అది అయిన తర్వాత మొదటి రాజధాని కర్నూలు అందుకని స్వాతంత్రం ఇండిపెండెంట్ డే కూడా అక్కడనే సెలబ్రేట్ చేయడం అదే మరిగా ఆ రోజే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో నేను ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తామని చెప్పానంటే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ప్రతిరోజు జ్ఞాపకం ఉండాలి ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ జరగాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే అనునిత్యం జ్ఞాపకం ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలన్నీ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దేశ అయితే ఆ దేశ ఇది వచ్చే మునుపు మనం ఒక్కసారి ఆలోచిస్తే గతానికి కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ విభజన చేశారు ఇది హేతుబద్ధత లేదు ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన విభజన వాళ్ళు తీసుకున్న కన్సిడరేషన్లు కూడా తీసుకుంటే దిశ ఆస్తులు మాత్రం లొకేషన్ వైజ్గా డివైడ్ చేశారు అప్పులు మాత్రం ఏదైతే జనాభా వారిగా 50-42% తీసుకున్నారు ఉద్యోగస్తులను మాత్రం 50-42% తీసుకున్నారు అదే మరిగా దిశ ఇంకో పక్కన పవర్ కన్జంప్షన్ మాత్రం కన్జంప్షన్ బేస్లో తీసుకున్నారు ఆల్ ఇండియా సర్వీసెస్ మాత్రం రాష్ట్రంలో 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో 13 ఇక్కడ 10 జిల్లాల్లో ఉంటే 10 రేషియోలో తీసుకున్నారు అంటే దీనికి ఒక హేతుబద్ధత లేదు ఒక ప్రొసీజర్ ఫాలో కాలేదు సైంటిఫిక్ అప్రోచ్ లేదు ఆదాయం అక్కడ లేదు ఏం చేస్తామని ఆలోచించలేదు మొదటి సంవత్సరం కంబైన్డ్ బడ్జెట్ పెట్టిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత చూస్తే దగ్గర 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ వస్తుంది దానికి ఈ సంవత్సరం ఇస్తామని చెప్పి రాబోయే రోజుల్లో ఏం చేయాలో కూడా చెప్పకుండా ఫైనాన్స్ కమిషన్ పోతుంది ఫైనాన్స్ కమిషన్ సమీక్షలు చేసుకుంటారని చెప్పారు తప్ప ఎక్కడ కూడా దీనికి తగిన నిధులు ప్రొవైడ్ చేస్తామనో అభివృద్ధి చేస్తామనో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు మేము సహకరిస్తామనో ఒక్క మాట వాళ్ళు చెప్పలేకపోయారు దిశ అదే మరిగా స్టేక్ హోల్డర్స్ని మాట్లాడలేకపోయారు కనీసం అందరిని కూర్చోబెట్టి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని రెండోసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని నాకు కూడా ఏమీ తెలియకుండా డార్క్లో పెట్టి ఇష్టానుసారంగా విభజన చేసే పరిస్థితికి వచ్చారు ఫైనల్గా మేము అడిగినప్పుడు నీకేమన్నా కావాలంటే చెప్పమన్నారు నేను ఆ రోజు ఒకటే మాట చెప్పాను నాకేం కావాలని కాదు మీరు చేసే విభజన హేతుబద్ధత లేదు తెలుగు వారిని అవమానిస్తున్నారు మీరు ఒక పద్ధతి ప్రకారం చేయమంటే ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసిన తర్వాత ఈరోజు చూస్తే అనేక సమస్యలు ఈరోజు మీరు దీంట్లో చూస్తే దిశ అందుకనే ఒక మ్యాండేట్ కూడా ప్రజలు ఇచ్చారు ఆ మ్యాండేటే వాళ్ళ నిర్ణయం తప్పనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది దిశ ఆర్టికల్ 9 షెడ్యూల్ 9 ఉంది షెడ్యూల్ 9లో చాలా స్పష్టంగా కార్పొరేషన్స్ అన్నీ ఉన్నాయి దానికి ఒక కమిటీ వేశారు 50-42% రేషియోలో మొత్తం డివైడ్ చేస్తామన్నారు అవన్నీ కూడా ఇంతవరకు చేసే పరిస్థితి చేయాలి ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంతవరకు కూడా మీరు
85 రోజులైనా 89వ రోజు ఈరోజు 89 రోజులైనా కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కానీ ఎవరు ఏ రాష్ట్రానికి వస్తారో తెలియని పరిస్థితి. రెండోది ఉద్యోగస్తుల్ని కమల్నాథన్ కమిటీ వేశారు. ఇంతవరకు ఆ విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకో పక్కన హైదరాబాద్లో సెక్షన్ 6 ప్రకారం 8 ప్రకారం ఏదైతే లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాను మొన్నే ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సెక్షన్ 10 ఉంది. ఏదో షెడ్యూల్ 10 ప్రకారం మీరు చూస్తే మొత్తం రాష్ట్రంలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎంఓయూలు చేసుకోమన్నారు. ఆ సైడ్ ఉన్న ఈ సైడ్ ఉన్న ఎంఓయూలు చేసుకోండి. ఎంఓయూలు చేసుకున్న తర్వాత అది ఎవరికి వస్తుంది ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆ విషయం కూడా చెప్పలేదు. వీళ్ళ తొందరపాటుతనం ఎంత ఉందంటే దశ ఆ రోజు ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయో చెప్పకపోతే అవన్నీ కూడా ఈరోజు మనం ఆలోచించుకొని సెటిల్ చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. 1 ఇయర్ టైం ఉంది. ఆ టైం ప్రకారం ఈ ఇన్స్టిట్యూషన్లో కొన్ని కమిటీలు వేశారు, వాళ్ళనే డిసైడ్ చేయాలి. లేకపోతే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఒక అమికబుల్గా సార్ట్అవుట్ చేసుకోవాలి. చేసుకోలేకపోతే 1 ఇయర్ లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసే పరిస్థితి వస్తుంది. అది ఫైనల్, లేకపోతే కోర్టులో పోయే పరిస్థితి వస్తుంది. ఈ ఉద్దేశంతోనే అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను కూడా చొరవ చూపించాం. ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మనం విభేదాలు పెట్టుకుని కొట్లాట్లు పెట్టుకుంటే నష్టపోయేది మనమే నష్టపోతాం. విజ్ఞతతో ముందుకు పోదాం. వీలైనంత వరకు ఈ సమస్యల్ని పరిష్కారం చేసుకుని తెలుగు వారి కోసం మనం కలిసి పనిచేద్దాం అనే విధంగా మేము మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో కూడా మీరు చూస్తే అధ్యక్ష మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కూడా హేతుబద్ధతగా చేసి ఉంటే బాగుండేది, ఆంధ్రప్రదేశ్కు మెరుగైన వనరులు ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేదని ఆయన కూడా ఒప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత అన్యాయంగా జరిగిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చామన్నారు. ఇచ్చామని 7 మండలాలు తెలంగాణ ప్రాంతంలో పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏదైతే మనం ఆలోచిస్తే అధ్యక్ష భద్రాచలం డివిజన్ అంతా కూడా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. 1956లో ఇక్కడికి వచ్చింది. 59లో ఏదైతే ఆ రోజు కొత్త జిల్లా ఖమ్మం పెడితే భద్రాచలం తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఖమ్మం జిల్లాలో కలిపే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 7 మండలాలు ఏవైతే ముంపుకు గురవుతాయో అవి కూడా ఇవ్వకపోతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంగా ఒప్పుకోకపోతే పోలవరం ఆగిపోయే పరిస్థితి వస్తే అధ్యక్ష ఆ రోజు మేము ఎంతో ఆందోళన చెందాం. మేము ఆందోళన చెంది కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం. నరేంద్ర మోడీ గారు 26వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. 27 కేబినెట్ మీటింగ్ పెట్టాడు. 27 కేబినెట్ మీటింగ్ పెడితే మొదటి కేబినెట్ మీటింగ్ పార్లమెంట్ సమావేశం కోసం నిర్ణయం చేయాల్సింది. అలాంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం చేయకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే అక్కడ ముంపుకు గురయ్యే మండలాలు ఇవ్వాలి. దీనికి ఒక ఆర్డినెన్స్ తయారు చేద్దాం. ప్రెసిడెంట్ని కలవండి, కలిసి ఆయన ఒప్పించండి. ఒప్పించిన తర్వాత ముందు ఆర్డినెన్స్ క్లియర్ చేసిన తర్వాత పార్లమెంట్ పెట్టుకుంటామని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఎన్డీఏ ముందుకొచ్చి దీన్ని శాంక్షన్ చేశారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు 27, 28 లోపల కానీ ఆర్డినెన్స్ ఇవ్వకపోతే 2వ తారీఖున 2 రాష్ట్రాలు ఏర్పడితే మళ్ళా ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం వచ్చే వరకు ఉండాలంటే ఇంకా ఎంత సమస్య అవుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల తెలంగాణకు నష్టం లేదు, ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు పోలవరానికి అడ్డంకులు తొలగించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది అధ్యక్ష. మనం మనస్ఫూర్తిగా అభినందన చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ సందర్భంలో మనం విమర్శించుకుంటూ పోతే దానికి పరిష్కారం లేదు. విమర్శ కంటే మనం కూడా విజ్ఞతతో ఆలోచించాలి. ఈరోజు సంక్షోభంలో ఉన్నాం. నేను ఇక్కడ ఉండే ప్రతిపక్షాన్ని కూడా కోరుతున్నా, సంక్షోభంలో ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఏం చేస్తే మళ్ళీ తెలుగు జాతి తలెత్తుకొని తిరిగే పరిస్థితి కానీ వాళ్ళ భవిష్యత్తుని ముందుకు తీసుకుపోతామో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ చూస్తే భయపడే సమస్య లేదు. క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకనే ఈరోజు నేను ఆలోచించింది ఈ క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో 89 రోజుల్లో ఒక ఎక్సర్సైజ్ చేశాం.
ఆ ఎక్సర్సైజ్లో భాగంగానే ఒక విజన్ తయారు చేశాం. ఆ విజన్ ప్రకారం ఒక 7 మిషన్స్, 5 గ్రిడ్స్, 4 క్యాంపెయిన్ మోడ్స్ కింద ఒక ఎక్సర్సైజ్ చేసి ఇప్పటికే ముందు పోవడానికి ఒక ప్రణాళిక తయారు చేశాం అధ్యక్ష. ఇందులో కూడా మీరు ఆలోచిస్తే ప్రైమరీ సెక్టర్, ఈ ప్రైమరీ సెక్టర్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఇంకో పక్కన చూస్తే నీటి సంరక్షణ, వాటర్ మేనేజ్మెంట్ ఇవన్నీ తీసుకొని ఒక సెక్టర్గా తీసుకున్నాం. అర్బన్ మిషన్ విత్ స్మార్ట్ సిటీస్, ప్రపంచం మొత్తం మీరు చూస్తే అర్బన్ ఏరియాలో ఎక్కువ గ్రోత్ ఉంది. అదే మరి జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. ఈరోజు హైదరాబాద్ సర్ప్లస్ బడ్జెట్ వల్ల తెలంగాణ మొత్తం ఆదాయాన్ని పెంచే మార్గం కానీ అభివృద్ధి చేసే మార్గాలు ఉన్నాయి. అర్బన్ ఏరియా పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని అర్బన్ మిషన్ పెట్టాం. ఇండస్ట్రీ, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాలేదు. వోక్స్ వ్యాగన్ నేను ఆ రోజైతే వచ్చేదాన్ని, వీళ్ళు అవినీతికి పాల్పడి ఆ వోక్స్ వ్యాగన్ అయితే పూనాకి వెళ్ళిపోయింది. అదే మరి కొన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీసే రాకుండా పోయినాయి. అందుకని అవన్నీ ఆలోచన తర్వాత ఇండస్ట్రీస్ ఒక మిషన్ అప్రోచ్ తీసుకొని ఇండస్ట్రీ మిషన్ పెట్టాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, ఇవన్నీ జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. మనకు కొన్ని అవకాశాలు ఉన్నాయి, ఇవి కూడా నేను చెప్తాను అధ్యక్ష. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పెట్టాం. సర్వీస్ సెక్టర్, మనం ఆలోచిస్తే చాలామంది ఆలోచిస్తాం ఏదో మనం పెట్టుబడులు పెడితేనే ఆదాయం వస్తుందని. కానీ మనకు ఆదాయం కానీ ఉపాధి కానీ ఎక్కువ వచ్చే సర్వీస్ సెక్టర్లో వస్తుంది, టూరిజంలో వస్తూ ఉంది, కన్స్ట్రక్షన్లో వస్తుంది, రియల్ ఎస్టేట్లో వస్తూ ఉంది. ఈ విధంగా హోటల్స్ అండ్ రెస్టారెంట్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు ఎక్కువ